హలో అండి, నేను విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు విక్స్ మీడియా. ఈసారి 2024 ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది. మార్చ్ 22 నుంచి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వచ్చేసి ఆర్సీబీ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇలా మన హెచ్ఎండి గ్రౌండ్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళని అడిగి కనుక ఈసారి ఐపీఎల్లో కప్పు ఎవరు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేసి. హాయ్ బ్రదర్, మీ పేరు? నిఖిల్ బ్రో, ఐపీఎల్ 2024 స్టార్ట్ అయిపోతుంది. సో ఈసారి ఐపీఎల్లో చూసుకున్నట్టయితే అన్ని టీంలు గట్టిగా ఉన్నాయి. ఏ టీము ఈసారి కప్పు కొడుతుంది? ఆర్సీబీ అన్న. ఎందుకంటే ఆర్సీబీలో చాలా మంది కొత్త ప్లేయర్స్ వచ్చారు. కెమెరాన్ గ్రీన్ అని, మ్యాక్స్వెల్ అని ఉన్నారు, అండ్ ఓపెనర్ డూప్లెసిస్. విరాట్ కోహ్లీ అది కాక లాస్ట్ 2 months నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడకుండా మంచి ఫిట్నెస్ తోటి వచ్చి ఆడతాడని చెప్పి చాలా హోప్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఆర్సీబీకే చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బయట చూసుకున్నట్టయితే ప్రతిసారి ఇది ఈసాల కప్ నమ్దే అనేసి ఇది వస్తుంది. తర్వాత లాస్ట్ కొంచెం ఫీల్ అయ్యడంతో ప్రజలు కూడా కొంచెం నిరాశ పెడుతుంది. సో ఈసారి ప్రజలు నిరాశ పడకూడదు అనే దానికి మీరేం చెప్తారు ఒక ఆర్సీబీ ఫ్యాన్గా? ఒక ఆర్సీబీ ఫ్యాన్గా చెప్పాలంటే ఈసారి ఆల్రౌండర్స్ చాలా మంది పెరిగారన్న. మెయిన్ థింగ్ మ్యాక్స్వెల్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మంచి బౌలింగ్ వేస్తున్నాడు, స్పిన్ బౌలింగ్. అండ్ కెమెరాన్ గ్రీన్ కూడా మంచి బౌలింగ్ వేస్తాడు. ఎందుకంటే ఆర్సీబీకి ఇన్ని రోజులు బౌలింగ్ ఎఫెక్ట్, బ్యాటింగ్ ఎఫెక్ట్ ఉండే. ఈసారి బౌలింగ్ ఎఫెక్ట్, బౌలింగ్ మంచిగా ఉంది, బ్యాటింగ్ బాగుంది, అండ్ ఆల్రౌండర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈసారి డెఫినెట్లీ కప్ కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఈజ్ బ్యాక్ అని చెప్పి. దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ద ఆర్సీబీ. సో ఈసారి ఆర్సీబీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారంటారు? విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ వల్లనే కదా ఆర్సీబీ ఈరోజు ఉందంటే. బ్రదర్, మీ పేరు? థ్యాంక్ యూ. కృష్ణ నా పేరు. బ్రదర్, ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏ టీము కప్పు కొట్టబడుతుంది? మాకైతే ఆర్సీబీ బికాస్ ఆఫ్ వీఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే. సో గెలిచినా గెలవకపోయినా మా ఫస్ట్ ఆర్సీబీ ఐపీఎల్ ఈసారి కంపల్సరీ గెలుస్తుంది. మళ్ళా బయట కొంతమంది నెగిటివిటీ ఎట్లా అంటే ప్రతిసారి ఇట్లా ఈసారి కప్ నమ్దే అనేసి కొంతమంది ఈ నెగిటివిటీ కూడా ఇచ్చేస్తారు. సో వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం ఇస్తారు? డోంట్ వరీ, వీఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్, కంపల్సరీ ఈసారి గెలుస్తాం. లాయల్ ఫ్యాన్. నించారు పక్కన నించారు. హాయ్ బ్రదర్, మీ పేరు? బ్రదర్, ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఈసారి ఐపీఎల్లో ఏ టీం కప్పు కొట్టబోతుంది? నేను ఐపీఎల్ స్టార్ట్ అయిన నుంచి నేను ఓన్లీ ఆర్సీబీ ఫ్యాన్. ఎప్పటికీ ఈసారి నెక్స్ట్ సార్ అన్నా ఎప్పటికీ నేను ఆర్సీబీకి సపోర్ట్ ఇస్తాను. ఓన్లీ ఈసారి కూడా ఆర్సీబీ కప్పు కొడతా అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈసారి కెమెరాన్ గేమ్ కానీ, డూప్లెసిస్ కానీ, అంటే కొత్త ప్లేయర్స్ వచ్చారు. మేబీ ఈసారి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీకి. సో ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టడానికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు నిలబడుతున్నారు ఒకవేళ గెలిస్తే? ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. ఓన్లీ విరాట్ కోహ్లీ అంటే ఎందుకంటే ఈసారి ఇప్పుడు కొత్తగా కొంచెం కెమెరాన్ గ్రీన్ వచ్చారు, కొంచెం బౌలింగ్ కూడా కొంచెం మంచి స్ట్రాంగ్ అవుతుంది. కానీ అవతల చూసుకున్న ప్రతి టీం కూడా గట్టిగా ఉంది. ఈసారి ఏ టీము చాలా తక్కువ లేదు, అన్నీ ఇప్పుడు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం బౌలింగ్ వీక్ వల్ల కొంచెం ఆర్సీబీ వెనకబడ్డది. ఈసారి బౌలింగ్ మొత్తం స్ట్రాంగ్ ఉందంటారా? ఈసారి బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది అనుకుంటే. ఎందుకంటే మనము చూసుకుంటే మ్యాక్స్వెల్ కూడా స్పిన్ బాగా చేస్తున్నాడు వాళ్ళ పిచ్ల మీద. ఓకే, ఆ స్పిన్ ఇక్కడ వర్కౌట్ అవుతాం అనుకుంటున్నా. అండ్ మళ్ళీ సిరాజ్ ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ మ్యాచ్ లో బౌలింగ్ వరల్డ్ కప్ ఎలివేషన్ లో చూసినాము. కెమెరాన్ గ్రీన్ కూడా స్పిన్ ఈజ్ ఆల్రౌండర్, 4 outs కూడా పడతాయి అనుకుంటున్నాము. సో ఇట్స్ వెరీ బెనిఫిట్ టు ఆర్సీబీ బౌలింగ్. థ్యాంక్ యూ. ఈసారి కప్ నమ్దే.